నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. రానున్న 2-3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ 2 రాష్ట్రాల్లో పగటిపూట ఎండలు కాస్తున్నప్పటికీ రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. ఏపీని చలి గజగజా వణికిస్తోంది. ఎప్పుడూ లేనంతగా చలి ఈ ఏడాది ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత తీవ్రంగా ఉంది. గత కొద్ది రోజులుగా అరకు, పాడేరు, చింతపల్లి, వై రామవరం, ముంచింగిపుట్టు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరాయి. గతంలో ఎల్ నినో ప్రభావం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి చలి తక్కువగా ఉండేది. కానీ ఈ ఏడాది పరిస్థితులు దాదాపుగా తలకిందులయ్యాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితుల వల్ల ఉత్తర భారతం నుంచి అతి శీతల గాలులు నేరుగా రాష్ట్రంలోనికి వీస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు ప్రభావంతో ఈ శీతల గాలులు ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా చలిగాలుల తీవ్రత ఈ ఏడాది అధికంగా ఉందని వెల్లడిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో రహదారులు మంచు దుప్పటిని కప్పుకున్న పరిస్థితి నెలకొంది. రాత్రి 8 గంటలైతే మంచు కమ్మేస్తోంది. ఉదయం పూట రహదారులపై మంచు కురుస్తోంది. దీంతో ప్రయాణం ఇబ్బందికర పరిస్థితిగా మారింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో సైతం చలి తీవ్రత అధికంగా ఉండనుంది. నేడు రేపు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉన్ని దుస్తులు ధరించడం వల్ల శరీర వేడి బయటకు వెళ్లదని చెబుతున్నారు. మంకీ క్యాప్ లేదా స్కార్ఫ్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, కాబట్టి వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. చలికాలంలో దాహం తక్కువ వేసినప్పటికీ శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండేందుకు గోరువెచ్చని నీటిని తగినంత తీసుకోవాలని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అల్లం, వెల్లుల్లి, మిరియాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేడి ఆహారం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటుందని అంటున్నారు. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.